తిరుపతి ఎస్వి జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఎంక్లోజర్ లోపు వెళ్లి చావు కొని తెచ్చుకున్నాడు. సింహం దాడి చేయడంతో వ్యక్తి మృతి చెందాడు. ఇక మృతుడు రాజస్థాన్ రాష్ట్రం మన్సూర్ అల్వార్ జిల్లా తురాణ గ్రామానికి చెందిన ప్రహ్లాద్ గా గుర్తించారు. ఎన్క్లోజర్ లోపల ఉన్న సింహం అతడిపై దాడి చేసి 200 మీటర్లు తీసుకెళ్లింది. ఇష్టానుసారం కొరికేసింది. ఇక విధుల్లో ఉన్న జూ పార్క్ సెక్యూరిటీ సిబ్బంది అరిచినా వదిలిపెట్టలేదు. దాడి చేసిన సింహం ఉండే ప్రాంతాన్ని దొంగల్పూర్ గా పిలుస్తారని తెలిసింది. ఇక విషయం తెలిసిన జూ పార్క్ సిబ్బంది తిరుపతి రూరల్ డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తిరుపతి జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఎన్క్లోజర్ లోపలికి వెళ్లాడు ఒక వ్యక్తి. దానిపై సింహం దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తన సింహంతో సెల్ఫీ తీసుకుని ఈ నేపథ్యంలో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వ్యక్తిని సింహం 200 మీటర్ల వరకు కూడా లోపలికి తీసుకున్నట్లు మనకి సమాచారం ఉంటుంది. మృతుడు రాజస్థాన్ కు చెందిన ప్రహ్లాద్ గా అయితే గుర్తించారు. సింహంతో సెల్ఫీకి ప్రయత్నించారు గుజ్జార్. ఈ నేపథ్యంలోనే సింహాత్రిని హతమార్చినట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, తిరుపతి జూ పార్క్ లో నిత్యం కూడా చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే ఇవాళ ఏదైతే ఒక సింహానికి సంబంధించినటువంటి ఎన్క్లోజర్ వద్ద ఒక వ్యక్తి అందులో దూకడం జరిగింది. అయితే ఆ సమయంలో ఒకసారిగా అతని పైన దాడి చేసి అతన్ని చంపివేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కూడా ఏదైతే అంటే పోలీసులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం కూడా ఆ చిరుక సింహానికి సంబంధించి దాన్ని బంధించడం జరిగింది. మొత్తం మీద చనిపోయిన వ్యక్తి అతన్ని ప్రస్తుతానికి తిరుపతి రుయాకి తరలించడం జరిగింది. ఎందుకు జరిగింది ఏందనే దాని మీద విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే అంటే ఎందుకు వెళ్ళాడు అంటే ఇవాళ ఉదయం 8 గంటల తర్వాత అంటే సింహానికి ఆహారం పెట్టిన తర్వాత ఆ గేట్స్ అన్ని బంధించిన తర్వాత మామూలుగా అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సందర్శకులను పంపిస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో చాలా దగ్గరగా ఎందుకు ఆ వ్యక్తి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఎందుకు అక్కడికి లోపలికి వెళ్ళే ఏ రకంగా వెళ్ళాడనే దాని మీద కూడా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. మొత్తం మీద చనిపోయిన వ్యక్తిని మాత్రం తిరుపతి రుయాకి తరలించడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత మృతుడు అంటే మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. సెక్యూరిటీ ఉంటుంది, అంటే లోపలికి వెళ్ళడానికి ముందుగా సెక్యూరిటీ కూడా చూసుకుంటారు. అంటే ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మృతుడు మద్యం తాగినట్టుగా కూడా తెలుస్తుంది. అదే అంటే మామూలుగా సహజంగా ఇతర ప్రాంతాల నుంచి అంటే తిరుపతి జూ పార్క్ అంటేనే చాలా విశాలం, కొన్ని వేల హెక్టార్లో ఉంటుంది. అయితే ఇక్కడికి తిరుపతి స్థానికులే కాకుండా తిరుమలకి వెళ్ళిన భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో సందర్శన కోసం వెళ్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి. అయితే మామూలుగా సహజంగా ఉదయం తెల్లవారుతో 8 నుంచి 9 గంటల లోపల ఈ సింహాలకు కావచ్చు, లేదంటే పులులు కావచ్చు, లేదా మిగిలినటువంటి జంతువులకు అన్నిటికీ కూడా ఆహారాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పంపిణీ చేస్తూ ఉంటారు. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనలో కూడా 8 గంటల 30 నిమిషాల సమయంలో సింహానికి ఆహారం అందించిన తర్వాత గేట్లన్నీ క్లోజ్ చేసుకొని వచ్చినట్టు, దాని తర్వాత సందర్శకులను పంపించినట్లు, అదే సమయంలో ఇతను మధ్యలో తాగి అక్కడికి వెళ్ళినట్లు గుర్తించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఎందుకు అక్కడికి వెళ్ళాడు, ఏంటి మధ్యలో ఉంటే మరి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఏ రకంగా అతను లోపలికి పంపించారనే దాని మీద మాత్రం విచారణ జరుపుతున్నారు. రైట్, థాంక్యూ గోపి.